రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, గౌరవ సలహాదారులు, గౌరవ అధికారులు, మరి ముఖ్యంగా ఈరోజు కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రూప్ 1 విజేతలు, వారి కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపున మీ అందరికీ కూడా ఈ చల్లటి వాతావరణంలో శుభాకాంక్షలు, అభినందనలు మరియు స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక అవకాశం లభించినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం చెప్పంటే ఈరోజు నిజంగా తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మకమైన సువర్ణ అక్షరాలతో లిఖింపవలసినటువంటి దినం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన వారికి అనునిత్యం వచ్చే 35 సంవత్సరాలు సేవలు అందించడానికి మీరు నియమించబడ్డారు. మీ ప్రయాణం ఎక్కడి నుంచో మొదలైందో ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ గ్రూప్ 1 పరీక్షలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు 4,03,645 మంది అప్లై చేసుకున్నారు. 4,03,645 మంది. వాళ్లలో 3,02,172 మంది పరీక్షలకు ఇస్తే దానిలో 90% మంది మొదటి స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయి కేవలం 31,383 మంది, అంటే కేవలం 10% మంది మాత్రమే మెయిన్స్కు ఎంపిక కాబడ్డారు. అంటే మొట్టమొదటి మెట్టు దానిలోనే 90% మందిని వారికంటే మీరు మెరుగని చెప్పి నిరూపించుకుని ముందుకొచ్చారు. దాని తర్వాత మెయిన్స్ పరీక్ష రాశారు. మెయిన్స్ పరీక్ష రాస్తే వారిలో కేవలం 2% కంటే తక్కువ మంది మాత్రమే, అంటే 98% మంది కంటే మేము మెరుగైన వాళ్ళమని చెప్పి మీరు ముందుకు వచ్చి ఈరోజు తెలంగాణ సమాజం సేవ చేయడానికి ముందుకొచ్చారు. అంటే పరీక్ష రాసిన 720 మందికి గాను ఒక్కళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 720 మంది మొత్తం అప్లై చేసుకుంటే ఒక్కళ్ళు మాత్రం సెలెక్ట్ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైనటువంటి సెలక్షన్ ప్రొసీజర్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం చెప్పంటే, అదృష్టవశాత్తు నాకు ఆనాడు పివి నరసింహారావు గారు వారు పెట్టినటువంటి గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం లభించింది. దాని తర్వాత ఐఐటిలో చదువుకున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమెరికన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ అక్కడ కూడా, అమెరికాలో కూడా ప్రతి 10 మందికి ఒక్కళ్ళకైనా సెలక్షన్ దొరుకుతుంది. కానీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఈ 562 మంది ఎవరైతే ఉన్నారో 720 మంది పరీక్షకు అప్లై చేస్తే ఒక్కళ్ళు మాత్రం చివరికి మిగిలారు. ఇది మీ ప్రతిభకు, మీరు పడ్డటువంటి కష్టానికి, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులకు, మీ గ్రామ పట్టణ ప్రజల యొక్క శుభాకాంక్షలకు అది నిదర్శనం. మీ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల మంది మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 3.5 లక్షల మంది కుటుంబ సభ్యుల తరపున నేను ఈరోజు మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈరోజు మన దేశం, మన రాష్ట్రం మీ వైపు గర్వంగా చూస్తుంది. ఎందుకోసం అని చెప్పంటే, భారతదేశాన్ని మీరు చూసినట్లయితే మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అన్నో కలిసి ఎన్నో విజయాలు మనం అందుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ప్రధానమంత్రులు
ఇతర రాజకీయ నాయకులు దశా దిశ నిర్దేశనం చేస్తే పని చేసినటువంటి సైనికులం మీరు మేము అందరం కలిసి ఈరోజు దేశ ప్రగతిలో రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహించాం. కరోనా వచ్చింది, వేలాది మంది లక్షలాది మంది చనిపోయారు. కానీ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడే విధంగా మనం 220 కోట్ల వ్యాక్సిన్స్ భారతదేశంలో అందరికీ సకాలంలో అందేటట్లు చూసి వారి యొక్క ప్రాణాలను రక్షించాం. అంతేకాదు ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోయేటట్టు విధంగా దాదాపు 97 కోట్ల మంది ఓటర్స్ మన ప్రజాతంత్రం మన డెమోక్రసీలో ఒక జాతరలాగా జరుపుకున్నటువంటి ఎన్నికల్లో పాల్గొంటారు. అటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన సజావుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యంత్రాంగమే చేస్తుంది. ఇంతేకాదు ఆధార్ కార్యక్రమం తీసుకోండి. దాదాపు 140 కోట్ల మందికి అందరికీ ఆధార్ నంబర్స్ ఇవ్వడం, అంతేకాకుండా ఒక దేశం ఒక పన్ను విధానం అని చెప్పి జిఎస్టీ అనేటువంటి విధానాన్ని రోల్అవుట్ చేయడం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు దేశ స్థాయిలో కావచ్చు అమలవుతున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మనమందరం కూడా కీలకమైనటువంటి పాత్ర వహించాం, ఇంకా ముందు కూడా వహించబోతున్నాం. మన రాష్ట్రానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సభ్యులు భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ అని చెప్పి అవుతే తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ లాగా తయారు కావాలని చెప్పి ఒక విజన్, ఒక దార్శనికతను మనకిచ్చారు. రైజింగ్ తెలంగాణ అంటే ఏమిటి? అది ఒక స్లోగన్ కాదు. రైజింగ్ తెలంగాణ అని చెప్పంటే భారతదేశంలో తెలంగాణ కూడా సమున్నతంగా నిలబడుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, సమాజపరంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తుంది. ఇది జరగాలి అని చెప్పంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ క్యాబినెట్ వీరంతా కూడా కొన్ని లక్ష్యాలు మన ముందు ఉంచారు. అవి ఏమిటి అని చెప్పంటే 2035 నాటికి మనం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందింపబడాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో ఇప్పుడు మాట్లాడుతూ అసలు $1 ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత ఎన్ని సున్నాలని మీకు తెలుసా అని చెప్పి అడుగుతుంటారు. $1 ట్రిలియన్ అని చెప్పంటే, 1 బిలియన్ అని చెప్పంటే 9 సున్నాలు, మిలియన్ అని చెప్పంటే 6 సున్నాలు, 1 ట్రిలియన్ అని చెప్పంటే 12 సున్నాలు, ఒకటి తర్వాత 12 సున్నాలు. అంటే మన ఇండియా భాషలో చెప్పాలని చెప్పంటే భారతదేశంలో మనం లక్షలు కోట్లలో మాట్లాడుతుంటాం. 1 ట్రిలియన్ అని చెప్పంటే 1,00,000 కోట్లు అన్నమాట. అంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పంటే 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ. 1,00,000 కోట్లు అని చెప్పంటే ఈరోజు మనం తీసుకున్నట్లయితే దాని $80 $1 కాబట్టి $1,00,000 కోట్ల చెప్పంటే 80 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది అనమాట. కాబట్టి అంత పెద్ద ఆర్థిక వ్యవస్థను మనం నిర్మించుకోవాలి అని చెప్పంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేరుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేరుతున్న వీరంతా కూడా కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తే కానీ మనం దాన్ని అందుకోలేము. ఇది చేయాలని చెప్పంటే మరి దీనికి ఏమిటి గీటురాయి, దేని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? నేను ఇక్కడ ఒక మాట మీ అందరి ముందు చెప్తాను. ప్రజా సంక్షేమమే మన యొక్క పరమావధి. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేటువంటి దాన్ని మాత్రం మనం గీట్రాగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అది ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని సాధించడానికి మనకు వీలవుతుంది. ఎందుకోసం చెప్పంటే ఈ రోజున తెలంగాణ ఒక $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇది 5 రెట్లు పెరగాలని చెప్పన్నా, 10 రెట్లు పెరగాలని చెప్పన్నా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పొలిటికల్ లీడర్స్ వీరందరి యొక్క సారథ్యంలో మనం కలిసి ఒక జట్టుగా పనిచేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేం. ఈ యజ్ఞంలో మనమందరం కూడా భాగస్వామ్యులు ఇవ్వాలని చెప్పంటే
కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. ముందు చేయాల్సిన పనులు ఏమిటో చెప్తాను, తర్వాత చేయకూడని కూడా చెప్తాను. చేయాల్సిన పనులు ఏమిటని చెప్పంటే, ఈరోజు మీరంతా చూస్తుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, బ్లాక్ సైన్స్ అని చెప్పి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి సాంకేతికత వేగంగా మారిపోతూ వస్తుంది. ఇటువంటి వేగంగా మారిపోతూ వస్తున్నప్పుడు మనం చూసినట్లయితే మనందరం కూడా హైదరాబాద్ హైటెక్ సిటీలో కూర్చొని ఉన్నాం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ అంతా కూడా వారి యొక్క జాబ్స్ను వేరే వేరే దేశాలకు తీసుకుని వెళ్తున్నాయి. ఎందుకోసం చెప్పంటే, ప్రపంచానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మానవ వనరులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజున వారందరూ కూడా మన దగ్గరికి వస్తున్నారు. ఇటువంటి మానవ వనరులను ఇంకా అభివృద్ధి చేసుకుని, ఇంకా అత్యున్నతంగా చేసుకుని ప్రపంచానికే మనం ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలని చెప్పంటే తెలంగాణకు ఆ సత్తా ఉందని చెప్పి మనం అంతా కూడా చూపించాలి. కాబట్టి ఈరోజు 18 శాఖల్లో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతున్నారో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దీనికి ఉపయోగకరంగా ఉండబోతోంది. రాష్ట్రాన్ని ఒక ప్రబలమైనటువంటి ఆర్థిక శక్తిగా మార్చడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఉండబోతుంది. కాబట్టి సాంకేతికను మనం ప్రజలకు అందించేటువంటి సేవల్లో అన్నిత్యం కూడా అందిపుచ్చుకోవాలి. ఒక రైతు కావచ్చు, లేకపోతే ఒక మహిళ కావచ్చు, ఒక యువకుడు కావచ్చు, ప్రభుత్వం కోసం వారు వస్తున్నప్పుడు వారు ఏ సర్వీస్కి అయితే వస్తామని చెప్పి అనుకుంటున్నారో, కావాలని చెప్పి అనుకుంటున్నారు, దానికి వారికి సత్వరంగా అందించడానికి, కరప్షన్ లేకుండా అందించడానికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడానికి మనం సాంకేతికను ఉపయోగించుకోవాలి. కాబట్టి అది ఉపయోగించుకుంటే కానీ మనం ఈ డ్రీమ్ ఏదైతే ఉందో, తెలంగాణ రైజింగ్ కావచ్చు, వికసిత్ భారత్ కావచ్చు, దాన్ని మనం అందుకోలేము. కాబట్టి తప్పకుండా సాంకేతికను మనం రోజు పనిచేసేటువంటి దానిలో భాగస్వామ్యంగా చేసుకోవాలి. అంతేకాదు, మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా శక్తి ఉంది. ప్రతి ఒక్క సంతకం మీరు ఏదైతే పెట్టబోతున్నారో అది ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి అనునిత్యం ఆలోచించి పనిచేయాలి. ఒక రైతు కావచ్చు, ఒక కార్మికుడు కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఒక చిన్నపిల్ల కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఆధారపడతారు. పుట్టినప్పటి నుంచి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కావచ్చు, చిన్నపిల్లలు వెళ్ళేటువంటి ఆంగన్వాడీ కార్యక్రమాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ శాఖ అయినా సరే వారు అందిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో సత్వరంగా అందాలని చెప్పి, తొందరగా ఇవ్వాలని చెప్పి, రెస్పెక్ట్ తోటి ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి ఆ ప్రజా సంక్షేమం, ఆ ప్రజలకు ఇచ్చేటువంటి సేవల్ని మీరందరూ కూడా మీ ట్రైనింగ్ తర్వాత ఇవ్వడానికి సన్నిధులు కండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఇది కాకుండా ఇంకోటి చూసినట్లయితే ఈరోజు 2025లో మనం ఉన్నాం. మీరందరూ కూడా 30-35 సంవత్సరాలు ఈ సర్వీస్లో ఉండబోతున్నారు. ఆనాటికి భారతదేశం వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్ తెలంగాణ అవబోతుంది. అలా అవబోతున్నప్పుడు మీ పాత్ర ఏమిటి అని చెప్పి ఇంతకుముందే మీకు తెలియజేశాను. ఒకవైపు కార్మికులు, కర్షకులు, బిజినెసెస్, వీటన్నిటి కూడా మనం ప్రోత్సహించాలి. ఎందుకోసం అని చెప్పంటే ప్రభుత్వంలో ఉద్యోగాలు కొంతవరకు మాత్రమే ఇవ్వగలం. మన దేశంలో ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు, 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు 1,70,00,000 మంది ఉన్నారు. 1,70,00,000 మందిలో ప్రభుత్వంలో పనిచేయగలిగినటువంటి వారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది. ఎక్కువ జాబ్స్ అనేటువంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పంటే మనం ఎవరైతే ఉద్యోగాలు క్రియేట్ చేస్తారో, ప్రైవేట్ సెక్టర్లో అయితే క్రియేట్ చేయగలుగుతారో అటువంటి వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభతరం చేయడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం ద్వారా, పట్టణీకరణ ద్వారా, మ్యానుఫ్యాక్చర్ని ఎంకరేజ్ చేయడం ద్వారా, సర్వీసెస్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మంచి మంచి ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ప్రభుత్వ అధికారులుగా మీరందరూ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించబోతున్నారు. ఎందుకోసం చెప్పంటే భారతదేశంలో మనందరికీ కూడా ఒక చెడ్డ పేరుంది. ఏమిటని చెప్పంటే మన దేశంలో బిజినెస్ చేయడం చాలా కష్టం అని చెప్పి అంటారు. ప్రతిదానికి ఒక పర్మిషన్ కావాలి, ఒక పర్మిట్ కావాలి, ఒక అప్రూవల్ కావాలి, ఏది చేయాలని చెప్పినా చాలా టైం పడుతుందని చెప్పంటారు. అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఏ రకంగా దీన్ని సులభతరం చేయగలం, అప్రూవల్స్ను టెక్నాలజీ ఉపయోగించి ఏ రకంగా ఇంప్రూవ్ చేయగలం, ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ
నేను ఫలానా వ్యాపారం చేయబోతున్నా అని చెప్పంటే అతనికి ఏ రకంగా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలం, మంచి ల్యాండ్ ఇవ్వగలం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇవ్వగలం, ఇవన్నీ కూడా మనం నిరంతరం ఆలోచించాలి. ఆలోచించి అటువంటి చేసినప్పుడు మాత్రమే మన రాష్ట్రం అనేటువంటి ముందుకు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకోవడం, సులభతర వాణిజ్యం చేయడం, విద్యను ఎంకరేజ్ చేయడం, హాస్పిటల్స్ బాగా పనిచేస్తూ చూసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చూసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి పనిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. కానీ చేయకూడనటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటని చెప్పంటే ప్రభుత్వంలో చేరగానే చాలామంది ఇన్యాక్సెసిబుల్ అయిపోతారు. అంటే ప్రజలతో మమేకం అవడానికి ముందు వెనకలాడుతుంటారు. ఎందుకోసం చెప్పంటే మనల్ని ఏమడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, మనం వీటికి ఎట్లా సమాధానం చెప్పాలని చెప్పి కొంతమంది ఇన్యాక్సెసిబుల్గా తయారవుతారు. నేను మీ అందరితో కూడా కోరేది ఏంటని చెప్పంటే మీరు ఎంతసేపు ప్రజలతో ఉంటే అంత ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఒట్టి ఆఫీసుల్లో కూర్చొని సమీక్షలు చేస్తే మాత్రం ఎఫెక్టివ్నెస్ అంటే ఇంప్రూవ్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా అందరి పనితీరును బేరీజ్ వేసేటప్పుడు జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, ఎవరి పనితీరును బేరీజ్ వేసినప్పుడు కూడా వారు ఎంత స్థాయిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారనేటువంటి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించి ఎవరైతే బాగా చేస్తున్నారో వారికి మరిన్ని అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు చేయకూడనటువంటి పనులు ఏంటంటే కేవలం ఆఫీసుకు పరిమితం మాత్రమే అవ్వడం. ప్రజల్లో ఉండండి, ప్రజల్లో తిరగండి, సమస్యలు కనుక్కోండి, వాటి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. రెండవది ఏంటంటే చెప్పంటే మనం ప్రభుత్వం, ప్రజలు మన మీద చాలా నమ్మకం ఉంచి చాలా అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాలను మనం ఫైల్స్ను సత్వంగా క్రియేట్ చేసి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మార్గాలు చూపిస్తాను తప్పితే ఈ రూలు ఆ రూల్ అని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకోసం అని చెప్పంటే ప్రభుత్వం రూల్స్ ప్రకారం చేయాల్సిందే, కాదని చెప్పి ఎవరు అంటడం లేదు. కానీ రూల్స్ అనేటువంటి వాటి వెనకాల దాక్కొని ప్రజలకు మనం సహాయం చేయకుండా ఉండడం మాత్రం అది మాత్రం మనం చేయకూడనటువంటి పని. రూల్స్ ఉన్నటువంటివన్నీ కూడా ప్రజలకు మంచి సేవలు అందించడానికి, ప్రజలకు మనం పెట్టిన డబ్బులు టైంలో అందడానికి, సేవలు మరింత బయటపరచడానికి. కాబట్టి రూల్స్ అన్నింటినీ కూడా మీరు దానికోసం ఉపయోగించుకోవాలి తప్పితే దాన్ని వెనకాల నక్కి మన ప్రజలకు దూరంగా ఉండడానికి మాత్రం కాదు. ఫైనల్గా ఇంకొకటి ఉంది. ఇంకో విషయం ఏంటని చెప్పంటే ప్రభుత్వంలో కరప్షన్ గురించి చాలామంది మాట్లాడతారు. కాబట్టి కరప్షన్ అనేటువంటిది దాన్ని మనం తరిమి కొట్టాలని చెప్పంటే దానికి సింపుల్ 2-3 సూత్రాలు ఉన్నాయి. ఒకటేమిటని చెప్పంటే పారదర్శకత. చేసేటువంటి పనికి కొన్ని పనులు చేయగలుగుతారు, కొన్ని పనులు చేయలేరు. చేసినప్పుడు పారదర్శకంగా చేయడం, చేయలేనప్పుడు కూడా పారదర్శకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండో విషయం ఏంటని చెప్పంటే సాంకేతికను ఉపయోగించుకోవడం. ఎందుకోసం సాంకేతికను ఉపయోగించుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది చాలా ఈజీగా తినడానికి అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే జవాబుదారీతనం ఉండడం. మనకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పంటే ఈ సూత్రాలను ఉపయోగించుకుంటే కనుక మనం భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఒక దిక్సూచిగా నిలబడడానికి మనకందరికీ కూడా అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా వచ్చేటువంటి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే నేను రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేశాను, నేను ఈ ప్రాంతాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబడడానికి పనిచేశాను అనేటువంటి ఒక భావనతో, ఒక సంతోషంతో మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మీకు పనిచేసే వారికి ప్రభుత్వం ఎల్లవెల్లలా కూడా అండదండగా ఉంటుంది. మీకు అన్ని ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన కేపబిలిటీస్ కూడా మీకు అందడానికి శిక్షణా కార్యక్రమాలు కావచ్చు, సాంకేతిక కావచ్చు, వీటన్నిటిని కూడా అందివ్వడానికి ప్రభుత్వం ఎల్లవెల్లలా కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కఠోరమైనటువంటి పరీక్షలో పాస్ అయి ఎంతో ఉత్తేజమైనటువంటి ఒక జర్నీని మొదలు పెట్టబోతున్నట్టు మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకొకసారి నేను స్వాగతం పలుకుతూ ఇవి వచ్చే 35 సంవత్సరాలు ఆనందమయంగా ప్రజా సేవలో మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని చెప్పి మరి ఇంకొకసారి కోరుకుంటూ చివరిగా ఒక రెండే రెండు విషయాలు ఆంగ్లంలో చెప్పి ముగిస్తాను.
Welcome to the civil services. Welcome to the opportunity of a lifetime. Welcome to your chance to build the Telangana and India of your dreams. The people are watching. History is getting recorded. The future is calling. Rise to the occasion. Make us proud. Make proud of yourself, your families, and make also proud of all the 719 candidates